ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పులు చెప్తే క్షమించండి. నేను మాత్రం అనుభవంతో వాస్తవంగా చెప్తున్నా. భారతదేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అంటే దేశంలో 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి 22 లక్షల విద్యార్థులు దాన్ని ఆన్లైన్ చేసుకొని ఎగ్జామ్ రాయడానికి పోతే లీక్ అయిపోయింది. ఎట్లా అయింది? ఇది గవర్నమెంట్ తెలిసి అయిందా, లేదా గవర్నమెంట్ ఏం చేయదని ఈ మధ్యలో బ్రోకర్ గారులు కోట్లు సంపాదించుకుందామని చేశారా అనేది అర్థం కావటం లేదు. దీన్ని గవర్నమెంట్ స్పందించాలి. దానికోసమే కదా విద్యార్థులు 20 తారీఖున ఫిక్స్ చేసుకున్నారు, జూలై 20 తారీఖున. అందులో 14 మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రుల కోత ఏంటి, వాళ్ళ శాపనాలు మీకు పక్కా తగులుతుంది. నేను చెప్తున్నా కదా, ఇందులో ఐక్యంగా ఉండి ధర్నా చేయటం, నిలదీద్దాం. అసలు ఎందుకు చేశారు, మా జీవితాలతో ఎందుకు ఆటాడుకుంటున్నారని ఒక ఐక్యంగా కూర్చొని ధర్నా చేస్తుంటే యూనిఫామ్లో లేని పోలీసులు కొట్టారు, యూనిఫామ్లో ఉన్న పోలీసులు కొట్టారు. అందులో బీజేపీ నాయకులు వచ్చి వాళ్ళని కొట్టారు. ఈ ఆడపిల్లలని చూడకుండా నెట్టేయటం, కొట్టడం, ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవటం, మగవాళ్ళని కాళ్ళు చేతులు ఇరుగొట్టడం, తల పగలగొట్టడం, వీపుల మీద కొట్టడం. వాళ్ళు ఏమన్నా కార్లు ధ్వంసం చేశారా, బస్సులు ధ్వంసం చేశారా, ఏమన్నా బస్సులు కాల్చారా, లేకపోతే ఏమైనా లారీలు కాల్చారా? ఏం ధ్వంసం చేశారు? కేవలం అడగడానికి వచ్చారు. ఇంత హింస చూపిస్తారా? దీనికి గవర్నమెంట్ స్పందించాలి. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో ఆట ఆడుకోకూడదు. వాళ్ళ పరిస్థితి ఆలోచించండి ప్లీజ్. వాళ్ళ తల్లిదండ్రులు తల్లి నల్లపూస దండ కూడా వడ్డీలు ఇచ్చుకొని డబ్బులు తెచ్చుకొని ట్యూషన్ చదివించుకుంటున్నారు. నైట్ టైం జాబ్ చేసి పగలు చదువుకుంటున్నారు. కొంత భూమి అమ్ముకొని నా కొడుకు సెట్ అయితే చాలని 2 లక్షలు 3 లక్షలు పెట్టి ధారపోసి చదివించుకుంటున్నారు. ఇల్లు తాకట్టు పెట్టుకొని చదివించుకుంటున్నారు. ఒడ్లు తినే ఒడ్లు అమ్ముకున్నారు, పత్తి అమ్ముకున్నారు, మిరపకాయలు అమ్ముకున్నారు. ప్రతిదీ అమ్ముకొని రైతులు కొడుకులు కూడా ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయితే వాళ్ళ జీవితాలు నాశనం చేశారా? కేసీఆర్ గవర్నమెంట్ కూడా అంతే లీక్ అయింది. నేను కూడా చదివి విరక్తి పుట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో 3 సంవత్సరాలు అయింది. ఎక్కడైనా లీక్ అయిందా? ఏదైనా సరే గవర్నమెంట్ మంచిగా స్పందించాలి, దాన్ని కట్టడి చేయాలి. అప్పుడే భయం అనేది ఉంటుంది. విద్యార్థుల జీవితాలతో ఆట ఆడుకుంటున్నారు. తమిళనాడు నుంచి విజయ తలపతి గారు కూడా వెళ్ళారు, ప్రకాష్ రాజు గారు కూడా వెళ్ళారు, రేణుకా చౌదరి గారు కూడా తెలంగాణ నుంచి వెళ్ళారు. అంటే ఉత్తర భారతదేశంలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు హీరోయిన్లు ఎక్కడికి వెళ్ళారు? విద్యార్థి జీవితాలు ఎందుకు ఆట ఆడుకుంటున్నారని అడగలేకపోతున్నారేంటి? భయమా? ఇలా ఉంటుంది, రేపు గవర్నమెంట్ వెళ్ళిపోదు. అది కాంగ్రెస్ గవర్నమెంటా, బీజేపీ గవర్నమెంటా, ఇంకో గవర్నమెంట్, ఏది ఏమైనా సరే కరెక్ట్ చేయండి. ఆట ఆడుకోవద్దు, జీవితాలు నాశనం చేయొద్దు. వాళ్ళ జీవితాలు కనుక ఎంతో ఉంది. ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకోవాలని ఆశ ఉంటుంది, ఉద్యోగం వస్తే పెళ్లి చేద్దామని ఆడపిల్లలకు ఆశ ఉంటుంది. తప్పు చెప్తే క్షమించండి, ధర్నా చేయండి ప్లీజ్.